నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ అనురాగ్ కాశ్యప్ అనే బాలీవుడ్ డైరెక్టర్ 'పుష్ప' మూవీ చాలా బాగా తీశారని, అలాగే అసలు మన నార్త్‌లో ఇలాంటి ఇంత అద్భుతమైన సినిమాలు రావట్లేదు. సో నేను సౌత్‌కి వెళ్ళిపోతాను. చాలా స్టోరీ చాలా బాగుంది అని పొగుడుతూ ఒక ట్వీట్ చేశారు సార్. కానీ ఇక్కడ చూస్తే మట్టుకు విమర్శలు ఏంటంటే ఈ మూవీ బాలేదని, స్టోరీ బాలేదని, లేకపోతే కొన్ని ఇలాంటివి సీన్స్ ఉండకూడదు అనేది చాలా మంది విమర్శిస్తున్నారు సార్. సో అసలు దీన్ని మీరు ఎలా చెప్తారు సార్? మామూలుగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత అప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరూ కూడా అసలు పుష్ప 2 సినిమా లేదా పుష్ప 1 సినిమా ఒక స్మగ్లర్ని ఎలివేట్ చేస్తూ చూపించారు, లేదా ఒక పోలీస్ ఆఫీసర్ని అవమానం చేశారు, లేకపోతే ఎక్కువ ఉంది, రొమాన్స్ ఎక్కువ ఉంది, ఆ అమ్మాయి భార్యని ఫీలింగ్ స్పాట్లో చాలా ఇదిగా చూపించారు, ఇలాగ రకరకాల తప్పులు పట్టడం మొదలుపెట్టి ఇలా కాదు సినిమాలు తీయాల్సింది అని, అసలు సినిమా రంగానికి సంబంధం లేనోళ్ళు, సినిమా అంటే ఏమి తెలియని వాళ్ళు, సినిమాని ఎప్పుడు చూడని వాళ్ళు కూడా విమర్శించడం మొదలుపెట్టారు. అల్లు అర్జున్ సినిమాలు ఎలా తీయాలి, ఎలా తీయకూడదు అని విమర్శించారు. సో చాలా నెగిటివిటీ వచ్చింది. సిపిఐ నారాయణ కావచ్చు, అతను ఏసీపీ విష్ణుమూర్తి కావచ్చు, చివరికి రాధాకృష్ణ ఏటూరులో కూడా ఆయన కొత్త పలుకులో కూడా సినిమా దాని మీద విమర్శలు పెట్టాడు. చివరికి పవన్ కళ్యాణ్ కూడా ఇండైరెక్ట్గా సినిమాల్లో మంచి చెప్పాలి అది ఇట్లా మాట్లాడాడు. స్మగ్లర్ ఒకప్పుడు అడవిని కాపాడే వాళ్ళు హీరోలుగా ఉంటే ఇప్పుడు అడవిని ధ్వంసం చేసేవాళ్ళు హీరో అని ఆయన చెప్పాడు. ఇలాగ రకరకాలుగా పుష్పకి యాంటీగా మాట్లాడడం అనేది మొదలైంది. కానీ రికార్డుల పరంగా తీసుకున్నప్పుడు పుష్ప అనేది ఆల్ రికార్డ్స్ని బ్రేక్ చేసేసుకుంటూ వెళ్ళిపోతుంది, అది కూడా వేగంగా. ఆల్రెడీ ఇప్పుడు రేపో ఎల్లుండికో బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి. ఆల్రెడీ ఇప్పుడు 1760 కోట్లు ఈరోజు నిన్నటికి బయటకు వచ్చింది. ఇంకా మొన్నటికి ఇంకా నిన్న కలెక్షన్లు కానీ ఈరోజు ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఎందుకంటే హాలిడేస్ ఇవన్నీ ఉంది, సంక్రాంతి వరకు అది ఎదురు లేకుండా వెళ్తుంది. దానికి ఇప్పటి వరకు ఏ ఎదురు లేదు. బేబీ జాన్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. మార్కో అది చిన్న సినిమా, మార్కో బాగానే ఆడుతుంది, కానీ నిన్ననే నేను చూశాను మార్కో కూడా, అది భయంకరమైన వైలెన్స్ సినిమా అది. సో నేను అంత వైలెన్స్ సినిమా ఎప్పుడు చూడలేదు. సో అటువంటి ఒక వైలెన్స్ సినిమా, ఏ సర్టిఫికేట్ సినిమా. సో అది కొంత పికప్ అయింది, కానీ దీనికి పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేదు. ఇప్పటికి కూడా ఇది అప్రతిహత్యం అంటారు కదా, అప్రతిహతంగా వెళ్తుంది, ఎదురు లేకుండా వెళ్తుంది. సో బాహుబలిని 2ని క్రాస్ చేస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ ఏంటంటే 2000 కోట్లు కలెక్ట్ చేసిన దంగల్ సినిమా అమీర్ ఖాన్, అది కూడా ఇదవుతుంది. అమీర్ ఖాన్ టీం కూడా పుష్ప 2 టీంకి అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఒక రకంగా ఏంటంటే పాతకాలంలో అశ్వమేధ యాగం ఇలాంటివి ఉండేది. అశ్వం ఎక్కడికి వెళ్తే అక్కడ దానికి లొంగిపోయేవాళ్ళు కదా, అట్లాగే ఇప్పుడు పుష్ప 2 అప్రతిహతంగా వెళ్తుంది. అందరూ సరెండర్ అయిపోతున్నారు, ఆల్ సినిమా రంగాలు సరెండర్ అయిపోతున్నాయి. చాలా మంది, ఈయన రాధాకృష్ణ కూడా రాశాడు, చాలా మందికి తెలియదు ఏంటంటే మలయాళ సినిమా లాగా ఎందుకు తీయలేదు ఇక్కడ అని గోల్ చేస్తుంటారు కొంతమంది. నేను చాలా మందికి తెలియదు వాళ్ళకి, ఎందుకంటే ఏ రంగాన్ని గురించి సమగ్రంగా స్టడీ చేసి మాట్లాడరు వాళ్ళు. మలయాళం సినిమాలో 2024లో 700 కోట్ల లాస్, సినిమా ఇండస్ట్రీ భయంకరంగా లాస్లో ఉంది. ఒక 10 సినిమాలు తప్ప మిగతా సినిమాలన్నీ రొడ్డకొట్టుడు సినిమాలు. అక్కడ కూడా తమిళ్ అంతే, తమిళ్ లాస్లో ఉంది. వాళ్ళంతా వాళ్ళ రైటింగ్స్ చూస్తే తెలుగు నుంచి నేర్చుకుంటారా అని వాళ్ళు అక్కడ రాస్తున్నారు జర్నలిస్టులు, ఇండస్ట్రీని. మనోళ్ళేమో మలయాళం నుంచి నేర్చుకోమని మనోళ్ళు చెప్తుంటారు. ఇదొక విచిత్రం. రెండోది ఏంది, నేను నిన్ననే ఒక ఫ్రెండ్ ఇలాగే మాట్లాడితే 1946లో రోపో అనే ఒక మ్యాగజైన్లో వచ్చిన ఆర్టికల్ చూపించా. ఫస్ట్ ఆర్టికల్ పేరే ఈ సినిమాలు చూడకండి, రెండో ఆర్టికల్ అశ్లీల సినిమాలు, మూడో ఆర్టికల్ భయంకరమైన మ్యూజిక్, ఇది అసలు మ్యూజిక్ ఇది ఇప్పుడు 1940s 50sలో. ఇప్పుడు మనం అది క్లాసిక్లు, ఇప్పుడు చెడిపోయిందని చాలా మంది అప్పుడు అంటుంటారు. అప్పటి మ్యాగజైన్లు చూడండి మీరు, ఆ జనరేషన్ అప్పటి సమకాలీన వాళ్ళు కూడా ఇదే మాట్లాడారు. కాబట్టి ఈ కాంటెక్స్ట్ లో పుష్పని 2ని ఎలా చూస్తున్నారు అనే దానికి ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ అనురాగ్ కాశ్యప్. అనురాగ్ కాశ్యప్ దేశం గర్వించదగిన డైరెక్టర్లలో ఒకరు. ఆయన మన రామ్ గోపాల్ వర్మ సత్యకి కో రైటర్గా పనిచేశాడు. అక్కడి నుంచి ఆయన రామ్ గోపాలం టీంతో ఉంటూ తను పాంచ్ అనే ఒక సినిమా చేశాడు. దాని తర్వాత బ్లాక్ ఫ్రైడే, హుస్సేన్ జైదీ అని ఒక గొప్ప జర్నలిస్ట్ రైటర్ ఉన్నాడు, ఆయన చాలా బుక్స్ రాశాడు.
ఆ బుక్స్ అన్నీ కూడా సినిమాలుగా వచ్చాయి. ముఖ్యంగా ఆయన మాఫియా మీద, స్మగ్లర్స్ మీద, ఆయన క్రైమ్ జర్నలిస్ట్ అన్నమాట. ఆయన రాసిన పుస్తకాలు బేస్ చేసుకుని సినిమాలు వచ్చాయి. అందులో ఈయన బ్లాక్ ఫ్రైడే వండర్ఫుల్ సినిమా, అట్లాగే దేవదాసిని దేవుడి అని ఈ జనరేషన్ పార్వతి ఎలా ఉంటుంది అనేది ఆయన చాలా బాగుంటుంది. అట్లాగే గులాల్ కానీ, గ్యాంగ్స్ ఆఫ్ ఉషాపూర్ వెరీ క్లాసిక్ గ్యాంగ్స్టర్ మూవీ 2 పార్ట్లుగా వచ్చింది. ఈవెన్ మార్టిన్ స్కార్సెసే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్ టైమ్ డైరెక్టర్స్ లో ఆయన ఒకరు అనమాట. మార్టిన్ స్కార్సెసే కూడా సిట్కి పిలిపించుకొని అనురాగ్ కాశ్యప్ ని చేశాడు. ఫ్రెంచ్ గవర్నమెంట్ అనురాగ్ కాశ్యప్ కి సపోర్ట్ చేసింది. ఆ తర్వాత ఈయన రమణ రాఘవ్ 2 ఇట్లాంటి సినిమాలు తీశాడు. బాంబే టాకీస్, తర్వాత సేక్రెడ్ గేమ్స్ వచ్చింది ఓటీటీకి సిరీస్, ఇలాగ అన్నీ చేశాడు. కానీ ఇప్పుడు ఆయన క్రైసిస్ లో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి సరి అయిన సపోర్ట్ అక్కడ ఉండట్లేదు. అందుకని ఆయన మెల్లగా యాక్టింగ్ లోకి వచ్చేసాడు. సౌత్ ఇండియన్ సినిమాల్లో ముఖ్యంగా తమిళ్లో లియోలో చేశాడు, మహారాజులో చాలా మంచి క్యారెక్టర్ చేశాడు, విడుదలై 2లో చేశాడు, ఇట్లా చేస్తున్నాడు. సో ఆయన ఇప్పుడు చాలా తీవ్రంగా మాట్లాడాడు. పుష్ప 2 లాంటి ఒక గొప్ప సినిమాల్ని మనం తినలేకపోతున్నాం. కమర్షియల్గా ఉంటూనే ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్లో పుష్ప 2ని తీసుకొచ్చారు. ఒక రియలిస్టిక్, ఎప్పుడైనా కూడా మన నేల, మన మట్టి, మన ప్రాంతంలో వచ్చే కథల్ని తీసుకొని మామూలుగా ఏం చేస్తారు, హాలీవుడ్లోనో లేకపోతే కొరియన్ సినిమాలో, హాంకాంగ్ చైనీస్ సినిమాలను, ఫిలిప్పైన్స్ ఇలాంటి సినిమాలని తీసుకొని మనోళ్ళు ఒక వంట వండడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే ఇక్కడ జరిగిన కథలను తీసుకొని స్టైల్కి మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అదే చేస్తాడు. రామ్ గోపాల్ వర్మ సబ్జెక్ట్స్ని ఇక్కడ తీసుకుంటాడు, స్టైల్ని హాలీవుడ్ స్టైల్లో లేకపోతే మిగతాది ఆ స్టైల్ అంటే కెమెరా వర్క్ ఎలా ఉండాలి, షార్ట్ల కంపోజిషన్ ఎలా ఉండాలి, లైటింగ్ ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్, దానికి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. సో అలాగా ఈవెన్ అనురాగ్ కాశ్యప్ కూడా లైఫ్ లాంగ్ అదే చేశాడు. ఇక్కడ మనకి ఉన్న కథల్ని, రియల్గా జరిగిన క్రైమ్ కావచ్చు, డార్క్ లైఫ్ ఆఫ్ ద సొసైటీ కావచ్చు, డార్క్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, ఈ యాంగిల్ని అంటే అందరూ ఎక్స్ప్లోర్ చేయని యాంగిల్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ సినిమాలే తీసుకుంటూ శుభం కార్డులు వేస్తూ ఇవే ఉంటే బోరు కొట్టేస్తుంది. రెండోది, సినిమా అనేది రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ, సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసేది సినిమా. ఓన్లీ చాలా మంది అంటారు మిర్రరింగ్ అంటే ఓన్లీ ప్రతిబింబం, అది రిఫ్లెక్షన్ వేరు. రిఫ్లెక్ట్ చేస్తుంది సినిమా అంటే సమాజంలో కాంటెంపరీ సొసైటీని సినిమా అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అది బలమైన మీడియం అది. రెండోది, మనలాంటి సెమీ లిటరసీ లేకపోతే ఇల్లిటరసీ ఎక్కువ ఉన్న దేశాల్లో సినిమా లిటరసీ అనేది బలంగా ఉంటుంది. మార్టిన్ స్కార్సెస్ అదే చెప్తాడు, నేను సినిమా లిటరేట్ అంటాడు మార్టిన్ స్కార్సెస్, సినిమాల నుంచే నేను లిటరేట్ అయ్యానని. సో ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకని సమాజంలో ఉండే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని సినిమా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇప్పుడు సమాజంలో స్మగ్లింగ్ ఉంది, ఎర్రచందన స్మగ్లింగ్ లేదా, లేనిది ఏమన్నా క్రియేట్ చేశాడు అతను? ఉన్నదాన్ని అతను చూపించాడు ఎలా ఉంటుంది, దీని వెనక ఏ శక్తులు పనిచేస్తుంటాయి, ఒక మా స్మగ్లర్ ఎలా ఉంటాడు, అతనికి పొలిటికల్గా ఎలా సపోర్ట్ ఉంటుంది, పోలీస్ నుంచి ఎలా ఉంటుంది, అతను ఎంత అహంకారంతో కొవ్వుతో ప్రవర్తిస్తుంటాడు, దాన్ని తను ఆత్మాభిమానానికి ఎలా ఉంటుంది, ఇవన్నీ పర్సనల్ స్టోరీ, నెరేటివ్, సోషల్ నెరేటివ్ని మిక్స్ చేసిన ఒక కథ. దాంట్లో మనకి నచ్చని అంశాలు ఉండొచ్చు. ప్రతి దాంట్లో కూడా రామాయణాన్ని విమర్శించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నాము. నేను కూడా విమర్శిస్తాను రామాయణాన్ని. అంటే మనం కొన్ని కాంటెక్స్ట్లో ప్రతి దాని మీద విమర్శ పెట్టడం తప్పు లేదు. కానీ అదేదో అది కాదు, మీరు మంచివే తీయండి, మంచివే తీస్తే రామాయణంలో వైలెన్స్ లేదా, భారతంలో వైలెన్స్ లేదా? భారతం భారతం అంటే బండ పురాణం, రామాయణం అంటే రంగు పురాణం అనే స్టేట్మెంట్లు ఎప్పటి నుంచో ప్రజల్లో ఉన్నాయి. సో అందరికి అఫైర్లు ఉంటాయి భారతంలో, రకరకాల కుట్రలు చేస్తుంటారు. రామాయణం అంతే కదా, సొంత తమ్ముడు వాళ్ళతో వాలి సుగ్రీవుడి పరిస్థితి ఏంటి, కథ ఏంటి, ఇలాగ ఎన్నైనా చెప్పచ్చు. అసలు దశరథుడికి ఎన్ని బలహీనతలు ఉన్నాయి, ఆ బలహీనతలు లేకపోతే రామాయణం లేదు కదా. కాబట్టి హ్యూమన్ బీయింగ్, సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే సాహిత్యం కానీ సినిమాలు కానీ అన్ని రకాలు ఉండాలి, ఉంటేనే మనకి ఇది ఉంటుంది. అది ఇప్పుడు అనురాగ్ కాశ్యప్ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ప్రొడ్యూసర్లు కమర్షియల్ అయిపోయారు, డబ్బులు సంపాదించడం ధ్యేయం తప్ప ఇది లేదని ఆయన చెప్తున్నాడు. సేమ్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ చేస్తున్నారు. 300 కోట్లు తీసుకున్నారు, ఇంకోటి తీసుకున్నారు. కానీ ఆయనకేమి పుష్ప 2 లాగా తీయాలి సినిమాలు. అట్లాగే మంజమ్మల్ బాయ్స్ అని కూడా చెప్పాడు. అట్లాగే ఆయన సుకుమార్ గురించి, వాళ్ళ ప్రొడ్యూసర్ల గురించి గొప్పగా చెప్పాడు. సురేష్ బాబు ఎట్లా కొత్త సినిమాలకు హెల్ప్ చేస్తున్నాడు సురేష్ బాబు, అవన్నీ కూడా చెప్పాడు. ఎందుకంటే సురేష్ బాబు రానా కూడా
చాలా కొత్త సినిమాలకి అవును. అండగా నిలబడడం వాళ్ళు. చిన్న కేర్ ఆఫ్ కంచర్పాలెం ఫర్ ఎగ్జాంపుల్, అవును. కంచర్పాలెం రానా సురేష్ బాబు లేకపోతే వచ్చిండేవి కాదు. అవును సార్. తర్వాత విరాట్పురం లాంటిది డిఫరెంట్ సబ్జెక్ట్ కదా విరాట్పురం. అది ఇంకొకరు అయితే చేసుండేవాళ్ళు కాదు. విరాట్పురం వేణు ఉడుగుల ఒక డిఫరెంట్ సబ్జెక్టు. ఒక అమ్మాయి నక్సలైట్ మూవ్మెంట్ లోకి వెళ్ళి ఆ అమ్మాయి అక్కడ ఎట్లా చనిపోయింది, ఈ ఆస్పెక్ట్ లో తీయడం అనేది మామూలు విషయం కాదు. సో అలాగా ఒక డిఫరెంట్ సినిమాల్ని తెలుగులో కూడా ప్రోత్సహిస్తున్నారు, హిందీలో లేదు అని వాళ్ళు వాపోతున్నారు. మనోళ్ళేమో హిందీ బాగుంది ఇక్కడ బాగాలేదని. సో ఆయన ఓవరాల్ గా సౌత్ ఇండియా సినిమాకి ఫ్యాన్ ఎప్పటి నుంచి అనురాగ్ కాశ్యప్. ఎందుకంటే ప్రయోగాలు చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ప్రయోగాలు చేయడం మానేశారు. ఎవరో కొంతమంది చేసేవాళ్ళు గతంలో, ఇప్పుడు హిందీలో ప్రయోగాలు అనేవి రావట్లేదు. ఒక రకంగా అటువంటి ప్రయోగం ఇప్పుడు ఎంత డీగ్లామరైజ్గా చేశాడు అల్లు అర్జున్. ఇదే తమిళ్లో ఎవరన్నా చేస్తుంటే మనకి ఇప్పుడు తంగలాన్లో చేశాడు అతను, అతనికి విపరీతంగా పొడుతారు మనోళ్ళు. అల్లు అర్జున్కి వచ్చేసరికి ఎప్పుడైనా అదేదంటారు కదా, మన ఇంటి మందు మనకు పనికిరాదు, పెరట్లో మొక్క మనకి పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని. అలాగా మనోళ్ళు ఏంటంటే మనోళ్ళు చేస్తే ఇంకా బ్యాడ్ గా మాట్లాడాలి. ఇదే పని కానీ ఇదే మలయాళంలో పుష్ప 2, తమిళ్లో పుష్ప 2 వచ్చుంటే మనోళ్ళు భలే క్లాసిక్ అని రాసి ఉండేవాళ్ళు. మేము చాలాసార్లు అనుకుంటుంటాం, మనం వెళ్ళి మలయాళంలో తమిళ్లోనే సినిమాలు తీయాలరా, ఇక్కడ దిగకూడదని. అలాగా ఉంటది. సో అనురాగ్ కాశ్యప్ మాటలు ఆయన ఏమన్నాడంటే, బేసిక్ గా హిందీ వాళ్ళు ఎటువంటి ప్రయోగాలు చేయట్లేదు, నేను అసలు నార్త్ ఇండియాలో ఉండను, నేను ఉంటే ఇక్కడే త్వరగా ముసలోడు అయిపోతాను, నేను సౌత్ ఇండియాకి షిఫ్ట్ అయిపోతాను అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా డిస్కషన్. ఎందుకంటే అనురాగ్ కాశ్యప్ చాలా డిఫరెంట్ సినిమాల్ని ఆయన తీశాడు, ఆయన ప్రొడ్యూస్ చేశాడు. ఒక టీంను ఫామ్ చేసి ఒక న్యూ వేవ్ సినిమాల్ని తీయగలిగాడు. అయితే ఇప్పుడు తీసే పరిస్థితి ఆయనకి లేదు, ఎందుకంటే సపోర్ట్ లేదు, ప్రొడక్షన్ నుంచి సపోర్ట్ లేదు ఆయన. అది ఆయన బాధ. అంటే ఒక డిఫరెంట్ సినిమాల్ని కమర్షియల్లే తీయండి, దాంట్లో డిఫరెంట్ సినిమాల్ని ఎందుకు ట్రై చేయకూడదు అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం అనురాగ్ కాశ్యప్ది. ఇక్కడ కూడా మనోళ్ళు కూడా ఆలోచించాలి, అప్పుడే డిఫరెంట్ సినిమాలు వస్తాయి, లేకపోతే మోస సినిమాలే వస్తుంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.